అంతిమ దైవ గ్రంథం ఖుర్ఆన్ 14 ఇబ్రాహీం సూరా. అనంత కరుణామయుడు అపార కృపాసుడైన అల్లాహ్ పేరుతో. ఆయత్ నంబర్ 7. وَإِذْ تَأَذَّنَ رَبُّكُمْ لَئِن شَكَرْتُمْ لَأَزِيدَنَّكُمْ وَلَئِن كَفَرْتُمْ إِنَّ عَذَابِي لَشَدِيدٌ. ఆయత్ నంబర్ 7. మీరు గనక కృతజ్ఞులుగా మెలిగితే నేను మీకు మరింత అధికంగా అనుగ్రహిస్తాను. ఒకవేళ మీరు గనక చేసిన మేలును మరిచిపోతే నిశ్చయముగా నా శిక్ష చాలా కఠినమైనది అని మరువకండి అని మీ ప్రభువు మిమ్మల్ని సావధానపరిచిన విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. 11. దేవుడు చేసిన మేలును దాసులు మరువకూడదు. పైగా ఆ మేళ్లకు గాను వారు కృతజ్ఞతాపూర్వకంగా వ్యవహరించాలి. కృతజ్ఞతాభావం వల్ల అనుగ్రహాలలో మరింత సమృద్ధి జరుగుతుంది. మరిన్ని కానుకలను దేవుడు వసగుతాడు. 12. దేవుడు చేసిన మేళ్లను మరిచిపోవటం, కృతజ్ఞతకు పాల్పడడం తీవ్రమైన విషయం. మేలును మరిచిన వారిపై దేవుడు ఆగ్రహిస్తాడు. స్త్రీలలో చాలామంది తమ భర్తల పట్ల కృతజ్ఞులుగా మెలగడం వల్ల నరకంలోనికి పోతారన్న మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచనం ఈ సందర్భంగా గమనించదగింది. సహీ ముస్లిం. 13. ఈ విధంగా నొక్కి చెప్పటాన్ని బట్టి అల్లాహ్ దృష్టిలో ఇది ఎంత ముఖ్యమైన విషయమో అవగతమవుతుంది. ఇందులో దేవుని తరపున హెచ్చరిక ఉంది. ఇబ్నే కసీర్. ఆయత్ నంబర్ 8. وقال موسى إن تكفروا أنتم ومن في الأرض جميعا فإن الله لغني حميد. ఆయత్ నంబర్ 8. మూసా అలైహిస్సలాం ఇంకా ఇలా అన్నాడు, ఒకవేళ మీరు భూమండలంలోని వారందరూ కూడా దేవుని పట్ల మేలును మరిచి ప్రవర్తించినా ఆయనకు వాటిల్లే నష్టం ఏమీ లేదు. ఆయన ఏ అక్కరా లేనివాడు, ప్రశంసనీయుడు. 14. కృతజ్ఞతాభావం మనిషి స్వయానికే లాభం చేకూరుస్తుంది. అలా కాకుండా అతడు కృతజ్ఞునిగా వ్యవహరించడం వల్ల దైవానికి కలిగే నష్టం ఏమీ ఉండదు. ఎటొచ్చి నష్టపోయేది మానవుడే. లోకమంతా దేవుని ఉపకారాలను మర్చిపోయినా దైవానికి అనర్థం ఏమీ కలగదు. హదీసే ఖుదీసిలో ఇలా ఉంది, ఓ నా దాసులారా, మీ ప్రప్రథములు, మీ కట్టకడపటి వారు, ఇంకా సమస్త మానవులు, జిన్నులు మీలోని అత్యధిక ధర్మపారాయణి హృదయముల పరివర్తన చెందిన, అంటే అందరూ నికార్సైన దైవభక్తి పరులుగా మారిపోయినా దానివల్ల నా పాలనలో, సామ్రాజ్యంలో, వైభవంలో ఎలాంటి వృద్ధి జరగదు. నా దాసులారా, మీ ప్రథములు, చివరివారు, ఇంకా సమస్త మానవులు, జిన్నులు మీలోని పరమ దుర్మార్గుని హృదయంగా మారిపోయినా నా పాలనలో, సామ్రాజ్యంలో ఏ లోటు ఏర్పడదు. నా దాసులారా, మీ తొలివారు, తుదివారు, ఇంకా సమస్త మానవులు, జిన్నులు అందరూ ఒక మైదానంలో గుమిగూడి నన్ను అర్థించిన నేను ఒక్కో వ్యక్తికి తన అభ్యర్థన మేరకు ప్రసాదించిన నా ఖజానాలో, నా సామ్రాజ్యంలో ఏర్పడే లోటు అత్యల్పమే. సూదిని సముద్రంలో ముంచి తీయటం వలన సముద్రపు నీటిలో ఏర్పడే లోటు ఎంతో, ఇది అంతే. సహీ ముస్లిం కితాబుల్ బిర్. ఆయత్ నంబర్ 9. ألم يأتكم نبأ الذين من قبلكم قوم نوح وعاد وثمود والذين من بعدهم لا يعلمهم إلا الله جاءتهم رسلهم بالبينات فردوا أيديهم في أفواههم وقالوا إنا كفرنا بما أرسلتم به وإنا لفي شك مما تدعوننا إليه مريب. ఆయత్ నంబర్ 9. ఏమిటి, మీకు పూర్వం కథించిన వారి సమాచారాలు మీకు చేరలేదా? నూహ్ అలైహిస్సలాం జాతి,
ఆద్, సమూద్ అలైహిస్సలాం జాతి, ఇంకా వాటి తరువాత వచ్చిన వారి సంగతులు, వారి గురించి అల్లాహకు తప్ప ఇంకెవరికీ తెలియదు. వారి వద్దకు వారి ప్రవక్తలు స్పష్టమైన నిదర్శనాలు తీసుకుని వచ్చారు. కానీ వాళ్ళు తమ చేతులను తమ నోటిలో పెట్టుకున్నారు. మీకు ఏ విషయం ఇచ్చి పంపడం జరిగిందో దాన్ని మేము తిరస్కరిస్తున్నాం. ఏ విషయం వైపుకు మీరు మమ్మల్ని పిలుస్తున్నారో దానిపై మాకు తీవ్రమైన సందేహం ఉంది అన్నారు. 15. ఈ పదానికి విద్వాంసులు పలు అర్థాలు చెప్పారు. ఉదాహరణకు 1, వారు తమ చేతులను తమ నోళ్లలో పెట్టుకుని మేము చెప్పేది ఒక్కటే, అదేమిటంటే నీ మాటను మేము త్రోసిపుచ్చుతున్నాం అని అన్నారు. 2, వారు తమ చేతివేళ్లను తమ నోళ్ల వైపుకు సంజ్ఞ చేస్తూ నోరు మూసుకోండి, వీళ్ళు వినిపించే సందేశాన్ని అసలు పట్టించుకోకండి అని అన్నారు. 3, వారు ఆశ్చర్యాత్మకంగా తమ చేతులను తమ నోళ్లపై పెట్టుకున్నారు, నవ్వు ఆపుకుంటూ ఉన్నట్టుగా. 4, వారు తమ చేతులను ప్రవక్తల నోటికి అడ్డంగా పెట్టి చాలే ఊరుకోండి అని అన్నారు. 5, వారు కోపాన్ని పట్టలేక తమ చేతులను తమ నోళ్లలో పెట్టుకుని ఖర్చుకున్నారు. ఉదాహరణకు కపటులు మీపై ఉన్న కసితో తమ వేళ్లు కొరుక్కుంటారు. ఆలి ఇమ్రాన్ 119. ఇమాం సౌకానీ, ఇమాం తంబ్రీ వంటి వారు ఈ ఆఖరి భావాన్నే తీసుకున్నారు. 16, ఆయతులో మురీబ్ అని ఉంది, అంటే మనసును మాటిమాటికి తొలిచివేస్తూ ఉండే సందేహం. ప్లీజ్ సబ్స్క్రైబ్, టచ్ బెల్.